వెల్కమ్ టు మైసూరు పిల్ల. ఇది వచ్చేసి స్పెషల్ అనమాట. అంటే స్పెషల్ అంటే ఇంట్లో స్పెషల్ చేసుకునే వ్లాగ్ అనమాట. ఫిష్ ప్లస్ ప్రాన్స్ తీసుకొని వచ్చినాము. ఆ ఫిష్ వచ్చేసి సీ ఫిష్, మామూలుగా రివర్ ఫిష్, ఫ్రెష్ వాటర్ ఫిష్, సీ ఫిష్ నాకు కొంచెం తొత్త పోతా ఉందన్నమాట. ఆ సీ ఫిష్ వచ్చేసి రేట్ ఎక్కువ, ఫ్రెష్ వాటర్ ఫిష్ వచ్చేసి చాలా రేట్ కంపారిటివ్లీ రేట్ తక్కువ అనమాట. ఇప్పుడు నేను ఆ చిన్న చేపలు చూపించినాను కదా, అవి వచ్చేసి లేడీ ఫింగర్ ఫిష్ అంటానంట. అది వచ్చేసి 600 రూపీస్. మామూలుగా ఫ్రెష్ వాటర్ అయితే ఒక 200 రూపీస్ ఉంటుంది. ఇది 600 రూపీస్ అనమాట కిలో. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ఇది తీసుకోవడం అనమాట. అంటే తిన్నాను సముద్రం చేపలు, కానీ ఈ చేపని ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట నేను. కానీ ఇంకా ½ కిలో తీసుకుందాంలే అని చెప్పేసి ప్రాన్స్ తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి రొయ్యలు వచ్చి నాకు ఈ రొయ్యలు తీసుకుంటా ఉంటే నాకు వైజాగే గుర్తొచ్చింది అనమాట. వైజాగ్లోన హార్బర్ దగ్గర పోతే నా డాక్ దగ్గరికి ఫ్రెష్గా పెద్ద పెద్ద గంప ఒక 10 కిలోలు అట్లా 1500-1800 రూపీస్ అట్లా వచ్చేదన్నమాట. ఇక్కడ 1 కిలో 600 రూపీస్. మనం 1 కిలో తీసుకున్నామంటే అది క్లీన్ చేసేసి మొత్తం ఇచ్చే టయానికి అది ½ కిలో, ఎగ్జాక్ట్గా ½ కిలో అయిందనమాట. నాకైతే ఫుల్ వైజాగే గుర్తొచ్చింది. అక్కడైతే ఎప్పుడు ప్రతి సండే పోయి డాగ్ దగ్గర తీసుకొని పోయి ఫిష్ తీసుకొని వచ్చేసి ఫుల్ అంతా క్లీన్ చేసిస్తారనమాట వాళ్ళే. ఒక 200 రూపీస్ అట్లా ఇచ్చినామంటే మొత్తం వాళ్ళే క్లీన్ చేస్తారు. క్లీన్ చేయడానికంటే మళ్ళీ ఆ ప్రాన్స్ డీవెయినింగ్ ఉంది కదా, ఆ డీవెయినింగ్ కంపల్సరీ. అంటే చాలా మందికి డీవెయినింగ్ అనేది తెలీదు. మనం క్లీన్ చేసిన తర్వాత పైన షెల్ ఉంటుంది కదా, అది చేసిన తర్వాత మళ్ళీ ప్రాన్స్ని మధ్య కట్ చేసేసి అక్కడ చిన్న వెయిన్లా ఉంటుంది, ఆ వెయిన్ తీసేసేయాలన్నమాట. మోస్ట్లీ హోటల్స్లోన అంతంత పెద్ద క్వాంటిటీలో చేస్తారు కాబట్టి క్లీన్ చేస్తారా లేదా అనేది డౌటే నాకి. అందుకోసమనే చాలా మందికి మనం బయట ప్రాన్స్ తిన్నామంటే ఒక్కొక్కసారి కడుపు అప్సెట్ అవుతుంది కదా, అదే అనమాట మెయిన్ రీజను. ఇంట్లో అయితే మనం అన్ని చేసుకుంటాం కదా, అదే పెద్ద ప్రాసెస్. క్లీన్ చేసినది పెద్ద ఇది కాదు, కానీ ఆ డీవెయినింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఆ డీవెయినింగ్ అంతా చేసేసుకొని ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పడేసుకున్నామంటే ఎప్పుడు మనం దేంట్లో ఏమన్నా మట్టికాయ ఫ్రై చేసుకున్నా, చిక్కుడుకాయ ఫ్రై చేసేసుకున్నా, తోటకూర చేసుకున్నా కూడా ఒక గుప్పెడు తీసేసి ప్రాన్స్ దాంట్లో వేసి చేసుకునేది అనమాట వైజాగ్లో ఉండేటప్పుడు. అదే గుర్తొచ్చింది, ఇక్కడ ఎంత కాస్ట్లీ కదా, అక్కడైతే ఎట్లా తినేవాళ్ళము అని చెప్పేసి. మాకైతే ఒక జీవితానికి సరిపడా తినేసినాం అనమాట వైజాగ్లో ఉండేటప్పుడు ఆ ప్రాన్స్ని. ఇంకా నేను పులుసుకి ఆ చిన్న అది ఫింగర్ ఫిష్ ఉంది కదా, సిల్వర్ ఫిష్ అనేది, దాంతో పులుసు ప్లస్ ప్రాన్ సపరేట్ చేద్దాము అని చెప్పేసి, డ్రై ఫ్రై లాగా చేద్దాము ప్రాన్స్ అని చెప్పేసి రెండు ఒకటేసారి పెట్టుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా కిరణ్ కొంచెం హెల్ప్ చేయి కిరణ్, ఏం లేదు జస్ట్ నువ్వు నేను చేస్తూ ఉంటాను, నువ్వు కలుపుతూ ఉండు, రెండు ఒకటేసారి దబా అయిపోతుంది కదా అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ తోటకు పోవాలా అని త్వరగా చేసేసి పోదాంలే అని చెప్పేసి కిరణ్ కూడా హెల్ప్ తీసుకున్నాను అనమాట. కిరణ్ వచ్చి చేస్తానులే అని చెప్పేసి చేసిన తర్వాత లాస్ట్లో ఏమన్నాడు తెలుసా, జస్ట్ నేను అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను, జస్ట్ మిక్స్ చేస్తూ ఉన్నాడు. లాస్ట్లోన నేను చేయి పెట్టేందుకు ఇంత టేస్ట్ వచ్చిందమ్మా అని అంటా ఉన్నాను అనమాట. అంటే చేసింది ప్రాసెస్ మొత్తం నేనే, కలిపినందుకు మాత్రమే టేస్ట్ బాగా వచ్చిందంట. ఏదో ఎట్లుందో చూడండి, చేసింది ఎవరో, పేరు తెచ్చుకునేది ఎవరో అని చెప్పేసి. ఇంకా సో ఈ వీడియో వచ్చి నేను తిత్లీ డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది కదా స్టేట్ లెవెల్ది, దానికంటే ముందర తీసిందనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను నేను. ఇంకా మేము డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అనమాట, ఎట్లా పోయేది ఏమి అని చెప్పేసి. తిత్లీ ఏమో ఏం లేదమ్మా, స్టేట్ లెవెల్లో మాత్రం నేను కంపల్సరీగా కొట్టేస్తాను నేను మెడలు, దానికి ఏం తొందర లేదు. ఇక్కడ స్టేట్ లెవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము కాశ్మీర్కి పోవాల్సి వస్తుందన్నమాట. సపోజ్ స్టేట్ లెవెల్లో విన్ అయితే మాత్రము కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందంట, అక్కడికి పోవాలంట. చలి మాత్రం విపరీతంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు మా స్కూల్లోన మా బ్రాంచ్లోన విన్ అయిన వాళ్ళందరూ కలిసి ఒకటేసారి పోదాంలే అని అనుకున్నాం అనమాట. గ్రూప్ లాగా అయితే బాగుంటుంది కదా, కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ కూడా పోవచ్చు. సపరేట్గా పోయినామంటే అవ్వదు, ఎట్లాగో అందరూ పోవాల్సిందే కదా అని చెప్పేసి. కానీ అందరూ వచ్చేసి ఫస్ట్ దీంట్లో విన్ అవ్వని తర్వాత దాంట్లోన పోదాంలే అని చెప్పేసి. ఇట్లీ మాత్రం లేదు, నేను 100% కొట్టేస్తాను నేను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ చెప్తా ఉందన్నమాట. వాళ్ళు సరేలేమ్మా అందరు కానీ విన్ అయినానంటే మాత్రము అందరు కలిసి అట్లనే పోదాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. సో అదే డిస్కస్ చేస్తూ ఉన్నాము అనమాట. ఎట్లా ఏమి, నీకు లీవ్ దొరుకుతుందా లేకపోతే నేనే ఒకటి తీసుకొని పోవాలా. యాక్చువల్గా ఆ టైంకి తాలియాకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. తాలియా వచ్చేసి పియూ ఫస్ట్ ఇయర్ కదా, అంటే పియూ అంటే ఇక్కడ మనం అక్కడ ఇంటర్ అంటాం కదా, ఇక్కడ పియూ అని అంటారనమాట. సో ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ప్రీ ఫైనల్స్, తర్వాత ఫైనల్ ప్రాక్టికల్స్ అని చెప్పేసి. సో అది ఇది కొంచెము
అక్కడ మేనేజ్ చేయాలా, అక్కడ కావాల్సిందే అమ్మ, ఇక్కడ కావాల్సిందే అమ్మ. అది కొంచెం అదే డిస్కస్ చేసుకుంటా ఉన్నామంట. ఎట్లా ఏమి, సపోజ్ ఇక్కడ పోయినామంటే తాలియాకి ఎవరో ఒకరు ఉండాలి కదా బ్యాకప్ కోసము అని చెప్పేసి బ్యాకప్ కోసమనే అమ్మకి చెప్పేసినాను నేను, అమ్మ నువ్వు ఉండాలా అని చెప్పేసి. కిరణ్ కూడా కిరణ్కి తీసుకునే లీవ్ అవుతుందా లేదా అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటా ఉన్నాము. అంటే తిత్లీ మాత్రము పప్ప లేదు పప్ప, అది పెద్ద కాంపిటీషన్ కదా పప్ప, నువ్వు కూడా ఉంటే అమ్మ పప్ప ఇద్దరు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆమె. కానీ మెయిన్ తీసుకొని పోవడం, మనం అక్కడ కాంపిటీషన్లోనే పార్టిసిపేట్ చేయించడం ఇంపార్టెంట్. మనం అందరు కలిసి రావాలా, అందరు కుదరాలా అని చెప్పేస్తే మాత్రం కష్టం కదా. అదే అనుకుంటా ఉన్నాము. సపోజ్ నీకు కుదరకపోతే మాత్రం నేను తీసుకొని పోతానులే కిరణ్. అంటే ఆఫీస్లోనే మనము ట్రావెలింగ్కి ఇక్కడ నుంచి అక్కడ 3 days కాంపిటీషన్ అంటే ఇక్కడ నుంచి పోవాలి 3 days ముందర, మళ్ళీ అక్కడ కొంచెం అంత దూరం పోతున్నాం కాబట్టి సైట్ సీయింగ్ అవన్నీ చూసుకొని వస్తే, అంటే మనమేమి మాటిమాటికి అక్కడ నుంచి చాలా ఖర్చు పెట్టుకొని పోతున్నాం కదా, మాటిమాటికి అక్కడ నుంచి పోవాలంటే కుదరదు కదా. సైట్ సీయింగ్ కూడా ఒక 2-3 days కంపల్సరీగా అవుతుంది అనుకొని మాట్లాడుకుంటా ఉన్నామన్నమాట. వంట చేసుకుంటా మేమిద్దరము. చూడండి నేను చేస్తూ ఉన్నాను, ఆయన జస్ట్ అది మాడిపోకుండా కలుపుకుంటూ ఉన్నాడు. కలుపుకుంటా మేము ఇదే టాపిక్కే మాట్లాడుకుంటా ఉన్నామన్నమాట. ఇప్పుడు ఎట్లా చేయాలో ఏమి అంటే, ఇది చాలా దూరం అనమాట. దగ్గరలో సపోజ్ మనకు చెన్నై అన్న ఫస్ట్ ఏమన్నారంటే మాకు పాండిచేరిలో ఉంటుంది అని అన్నారు. పాండిచేరి దగ్గరేలే, మనము జస్ట్ 1 night ట్రావెల్ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. కానీ లాస్ట్లో చూస్తే జమ్మూ కాశ్మీర్ అంతా ఫుల్ ఫిక్స్ అయిపోయేసింది అని అన్నారనమాట. ఇది చాలా దూరం కదా. ట్రైన్లో పోవాలంటే మనకు ఆల్మోస్ట్ 30 to 40 hours అంటే ఆ రేంజ్లోనే అవుతుంది అనమాట. మళ్ళీ ఫ్లైట్లో పోవాలంటే కూడా లేఓవర్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్ ఇక్కడ నుంచి లేదు మనకి. ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయి, ఢిల్లీ నుంచి మళ్ళీ కాశ్మీర్కు, శ్రీనగర్కి లేకపోతే జమ్మూకి తీసుకోవాలన్నమాట. అట్లా డైరెక్ట్ ఫ్లైట్లు లేవు మనకి. ఆల్మోస్ట్ ఫ్లైట్ టైమింగ్ తక్కువనే, కానీ మళ్ళీ మనకు లేఓవర్ ఉంది మధ్యలో, ఒక ఫ్లైట్ చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మేము ఇంకా టికెట్ బుక్ చేసుకోవాలి. ఇవన్నీ తల్లో తిరుగుతూ ఉన్నాయి. అదే డిస్కస్ చేసుకుంటా ఉన్నాము. లాస్ట్లోనే ఎందుకులే అయిపోయి ఇదంతా క్లియర్ అవ్వని తర్వాత మనము ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి. అందులో షార్ట్ గ్యాప్ కదా, మనము టక్కున ముందే డేట్ ముందర బుక్ చేసుకున్నామంటే ఫ్లైట్ టికెట్స్ చాలా చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ట్రైన్ టికెట్ కూడా మేమేమనుకుంటున్నామంటే వన్ వే టికెట్ ట్రైన్ పోదాము, 1 way టికెట్ ఫ్లైట్ పోదాము. 2 ఫ్లైట్ అన్నామంటే మాత్రము చాలా కాస్ట్లీ అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అనమాట. కానీ ట్రైన్ టికెట్స్ కూడా మనకి దొరకాల. ఫస్ట్ మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని, ఎందుకంటే ఇది చాలా చిన్న జర్నీ కాదు, ఈ ట్రైన్ కాకపోతే ఇంకొక ట్రైన్ దొరుకుతుందిలే మనకి అనుకోసం అని చెప్పేసి ఫస్ట్ మనం అన్ని కన్ఫర్మ్ చేసేసుకొని ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని మనం ట్రావెల్ స్టార్ట్ చేయాలా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి